ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అద్వైత చింతనలో ఆ అద్వైత అనుభూతి ప్రకాశంలో మైత్రాయణి ఉపనిషత్తుకి సంబంధించినటువంటి 10వ అధ్యాయాన్ని చదువుతున్నాం. ఈ అధ్యాయంలో మనం క్రితం వారం 9 శ్లోకాలు చూసాం. ఈ వారం 10వ శ్లోకం దగ్గర నుంచి చూస్తున్నాం. భోగాధికరణే దోషా ఆసతాం భోగ సాధనే చిత్తేపి బహవో దోషాః వర్తంతే హి నిరంతరం. భోగాధికరణే దోషాః ఆసతాం భోగ సాధనే చిత్తేపి బహవో దోషాః వర్తంతే హి నిరంతరం. భోగాధికరణే, భోగానికి ఆధారమైనటువంటి దేహమునందు దోషాః దోషములు ఆసతాం కనిపించుచుండగా ఉన్నవి కాగా, భోగానికి అధికరణం ఆధారమైనటువంటి శరీరం. దేంతో భోగాలను అనుభవిస్తున్నాం? శరీరంతో అనుభవిస్తున్నాం. హాయిగా పడుకోవాలని మంచం కావాలి, సౌకర్యంగా కూర్చోవాలి కుర్చీ కావాలి, కష్టపడకుండా ఉండాలి పనివాళ్ళు కావాలి. ఇవన్నీ దేనికి? శరీరానికి. ఆత్మకి వీటితో ఏ సంబంధం లేదండి. ఇప్పుడు మనం చేసిన అలవాటంతా దేనికంటే శరీరానికి. ఒక రకంగా చెప్పాలంటే మొదటి నుంచి మనం సాధనా మార్గంలో శరీరాన్ని ఉంచకపోవటం వలన శరీరం మనం చెప్పినట్టు వినడం లేదు. ఇవాళ చాలామంది ఏమండి ఒక ఉపవాస దీక్ష చేయలేమండి, లేకపోతే ఒక జపం చేయలేమండి, పారాయణ చేయలేమండి, పూజ చేయలేమండి, ఓ 4 గంటలో 5 గంటలో ఓ చోట కూర్చోలేమండి అంటున్నారంటే కారణం ఏమిటంటే శరీరానికి విపరీతమైనటువంటి సుఖాన్ని అలవాటు చేయడం. ఇది శరీరమే భోగాలను అనుభవిస్తుంది. భాగాధికరణే, భాగమునకు ఆధారమైన దేహమందు దోషాః దోషములు ఆసతాం కనిపించుచుండగా ఉన్నాయి. భాగ సాధనే, భాగానికి సాధనాలైనటువంటి చిత్తేపి చిత్తమునందు కూడా బహవః అనేక దోషాః దోషములు నిరంతరం ఎల్లప్పుడూ వర్తంతేహి. శరీరంలో దోషాలు ఉన్నట్టుగా చిత్త దోషాలు కూడా ఉన్నాయి. భాగ సాధనం చిత్తం. ఏమండి, మనస్సుకి నచ్చింది చెయ్యమంటే చేస్తాం, మనస్సుకి నచ్చనటువంటిది బతిమాలినా చెయ్యం. ఏమండి, అది చిన్నప్పటి నుంచి చాలామంది దాన్ని ఏమిట్రా అంటారంటే వాడు గొప్ప మూర్ఖుడురా, చెప్పిన మాట వినరా అంటారు. అది ఏది మనకి బాగున్నది చేస్తే బాగుండు అనిపించిందో ఆ పని చేస్తాం. ఏది మనకి నచ్చలేదో ఆ పని బతిమాలినా చెయ్యం. దాన్నే ఏమిటంటున్నారు? చిత్తదోషం అంటున్నారు. చిత్తదోషం అంటే వేరేగా ఎక్కడి నుంచో బయలుదేరి రాలేదు చిత్తదోషం. చిత్తదోషం అంటే ఏమిటండి? ఏదైతే నీకు నచ్చినటువంటిది ఉన్నదో ఆ నచ్చినటువంటి దాన్ని భాగంలో ఉండేటువంటి స్థానం, బాగా ఉండేటువంటి స్థానం అంటే భాగం అనుభవించబడడానికి కారణమైనటువంటి స్థానం, భాగం అనుభవించడానికి కారణమైనటువంటి స్థానంలో దేహంలో అంటే శరీరంతో భాగాలను అనుభవిస్తున్నామో ఆ శరీరంలో దోషాలు ఉన్నాయి. ఇంతకు ముందు శ్లోకంలో ఆ దోషాలు చెప్పుకున్నాం. అదేవిధంగా భోగాలను అనుభవించడానికి సాధనమైనటువంటి చిత్తం అంటే శరీర భోగాలను అనుభవించడానికి కారణమైనటువంటి అంతరింద్రియాల్లో కూడా దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు ఇప్పుడు మనం చెప్పుకోవాలి. చిత్త దోషాలు ఏమిటి అంటే శరీర దోషాలు మనకు తెలుసును.
శారీరక దోషాలు కాకుండా మానసిక దోషాలు ఏముంటున్నాయి లోకంలో? శారీరక దోషాల వల్ల కొన్ని పనులు చేయలేం, మానసిక దోషాల వల్ల శారీరక దోషాలు కూడా ఏర్పడతాయి. అంటే కామక్రోధో లోభమోహో విషాద ఈర్ష్యాభయాదయ ఏ సంకేతైస్త్రస్తచిత్తే భోగిన కిం సుఖం భవేత్. ఏమంటే అసలు ఎందుకు సుఖం లేదండి? నాకు సుఖం లేదండి, నాకు సుఖం లేదండి, నాకు సుఖం లేదండి. ఎందుకు సుఖం లేదండి? విపరీతమైనటువంటి కోరికలు ఉండడం వలన, విపరీతమైనటువంటి కోపం ఉండడం వలన, విపరీతమైనటువంటి లోభం, అంటే ఎక్కడ నా డబ్బు ఖర్చు అయిపోతుందో, నేను ఎక్కడ ధనాన్ని పోగొట్టుకుంటానో అన్నటువంటి భయం, మోహం, నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా ఇల్లు, నేను 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 మోహం, ఈర్ష్య, ఇంకొకడు బాగుంటే చూడలేకపోవడం. అడివాడ అన్నదమ్ముడు అవనండి, అక్కడ చెల్లెలు అవనండి, లేకపోతే బంధువుడు అవనండి, మిత్రుడు అవనండి, బయటవాడు అవనండి, ఎవరు బాగున్నా చూడలేకపోవటం. దీంట్లో కామక్రోధ లోభ మదమాత్సర్యాలు అన్నటువంటి వాటిలో మదం తప్పించి 5 చెప్పారు. కామము, క్రోధము, లోభము, మోహము, విషాద ఈర్ష్యాభయాదయ. విషాదము, ఈర్ష్య, భయము. అంటే విషాదము, భయము అన్నటువంటివి ఆ రెండు అరిషడ్ వర్గాల్లో లేవు తప్పిస్తే అవి రెండూ కూడా, అంటే కామక్రోధాల వల్ల, లోభమోహాల వల్ల విషాదం అంటే దుఃఖం, ఈర్ష్య అంటే మాత్సర్యం, భయం అంటే ఏది చూసినా నాకు భయమేనండి. ఏమిటి, దేని వల్ల వస్తున్నదయ్యా భయం? నేనెక్కడ కష్టపడిపోతానో, లేకపోతే నాకెక్కడ మాట వచ్చేస్తుందో, నేనేమిటైపోతానో. భయం ఎందుకు? నువ్వు ఒకవేళ సత్యమైనటువంటి మార్గంలో ఉంటే భయం ఎందుకు ఉంటుంది? నువ్వు అసత్య మార్గంలో ఉన్నావన్నటువంటిది నీకు తెలుసు, కాబట్టి నీకు భయం కలుగుతున్నది. ఏ సంఖ్య ఏవి కలవో, ఏ దోషాలున్నాయో, ఏ తై ఆ దోషముల చేతనో త్రస్త చిత్తే భయగ్రస్తమైనటువంటి చిత్తమునందు, అంతఃకరణమునందు భోగిన భోగములు అనుభవించదలిచినటువంటి వారికి కిం సుఖం భవేత్, ఏమిటి సుఖం కలుగుతుందండి? ఏమండి, 24 గంటలు ఏవో కోరికలు, కామక్రోధ లోభ మోహ భయ విషాద ఈర్ష్యలు అనేటువంటి దోషాలు. ఈ దోషాల్లో కామం అంటే కోరికలు, క్రోధం అంటే కోపం, లోభం అంటే పిసినిగొట్టుతనం, మోహం అంటే భార్యాపుత్రాదుల యందు ధనమునందు ఉన్నటువంటిది, భయం ఏది చూసినా కూడా భయపడటం, అసత్యం వలన భయపడటం, విషాదము, దుఃఖము, ఈర్ష్య, మాత్సర్యము. ఇవి కలిగినటువంటి చోట భాగాన్ని అనుభవించాలని కోరినటువంటి వాళ్ళకి ఏం సుఖం ఉంటుంది? వాడికి భాగం కావాలి, డబ్బులు ఇవ్వకూడదు, పనివాడు రావాలి. ఏమండి, లాభం, నా పెళ్ళాం పిల్లలకి తెప్పించి ఎవరికి పెట్టకూడదు, బంధువులందరూ నా చుట్టూ తిరగాలి. ఎలా తిరుగుతారండి? నా డబ్బు నేను ఖర్చు పెట్టకుండా నా చుట్టూ అందరూ తిరగాలి. ఎలాగా? నాకు అనేకమైన కోరికలు ఉంటాయి, అవి తీరాలి. ఎలాగా? నాకు అంటే కోపం వచ్చేస్తుంది, అందరూ నన్ను ఓదారుస్తూ ఉండాలి. ఎలాగా? నాకు ఏడుపు వస్తూ ఉంటుంది, ఎవరు ఓదారుస్తారు? నాకు ఎవరిని చూసినా పడదు. ఎలాగా? ఈ కారణాల చేతను సుఖాలు అనుభవించాలన్నప్పటికీ కూడా సుఖాలు సాధ్యం కాదు. కామక్రోధలోహం లోభ మోహ మదమాత్సర్యాలు అరిషడ్ వర్గాలు. వాటిలో మదం తప్ప 5 యథాతథంగా చెప్పారు విద్యారణ్యుల వారు. విషాదం అంటే భయం వేరుగా చెప్పారు. అరిషడ్ వర్గాలతో పాటు నిరంతరము దుఃఖించడం, భయపడటం అనేటువంటి శరీరానికి మనస్సు వల్ల కలిగేటువంటి బాధలు, అలా అనేక దోషాలతో కూడినటువంటి చిత్తం కలిగినటువంటి వాళ్ళకి భాగాలు ఏ సుఖాన్ని ఇస్తాయండి? ఏమంటే వాడి దగ్గర 1000 కోట్లు ఆస్తున్నా వాడు సుఖపడలేడు. ఎందుకోసం? వాడికి 24 గంటలు వాడి నీడని చూసినా వాడికి భయమే.
వాడి ఆ పావలా పోతుంది ఏమిటో వాడికి భయమే. వాడి ప్రతిదానికి భయపడుతూ ఉంటే వాడేం సుఖపడతాడండి? చెప్పుకోవటానికే భోగాలు కానీ పూర్తి దుఃఖప్రదములు. కామ క్రోధ లోభ మోహ భయ విషాద ఈర్ష్య ఇష్ట వియోగ అనిష్టనం ప్రయోగ క్షుత్పిపాస జరా మృత్యు రోగ శోక శోకాద్యైరభిహితే అస్మిన్ శరీరే కిం కామోపభోగై. మైత్రాయణి ఉపనిషత్తులో ఈ మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్నే విద్యారణ్యుల వారు మనకి చెప్పారు. కామం క్రోధం లోభం మోహం ఈర్ష్య ఇవి 5. ఇవి కాకుండా భయము విషాదము ఇష్టజన వియోగం. మనకు కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తూ కూర్చుంటాం. లోకంలో చావు అందరికీ సమానమైనప్పుడు నీకు ఇష్టమైనటువంటి వాడు చనిపోకుండా ఉంటాడా? నీకు నచ్చిన వాడు చనిపోకూడదు, నీకు నచ్చనటువంటి వాళ్ళు చనిపోయినా పర్వాలేదంటే కుదురుతుందా? ఇష్టజన వియోగం. అలాగే ఆకలి దప్పిక ముసలితనం మరణం రోగాలు దుఃఖాలు ఇవన్నీ దోషాలే. ఇవన్నీ మనకు ఉన్నటువంటివే. ఏదో రోగం ఉంటుంది, నాకు రోగం వచ్చేసింది, నాకేమొచ్చి ముసలితనం వచ్చేసింది, నాకు ఆకలి వేసేస్తున్నది, నాకు దాహం వేసేస్తున్నది, నేను చచ్చిపోతానేమో, ఏదో ఒకటి దుఃఖానికి కారణం. అనేక దోషాలతో కూడినటువంటి భాగాధికరణమైనటువంటి శరీరానికి భాగముల ఫలం ఏముంటుంది? ఏమిటి వాడు భాగాలు అనుభవిస్తాడు అంటే శరీరం దోషాలనే తప్ప భాగాల్ని అనుభవించడం లేదు, దోషాలనే అనుభవిస్తున్నది. సృష్టి అంతా నశించేటువంటిదే. ఈ సృష్టిలో ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. స్థావర జంగమ జన్మములు. స్థావరములు అంటే కదలనటువంటివి, జంగమములు అంటే కదిలేవి. అవి కూడా దుఃఖాలను అనుభవిస్తున్నాయి. క్రిమికీటాది జన్మలు పురుగులు మొదలైనటువంటివి దుఃఖాలను అనుభవిస్తున్నాయి. చావు పుట్టుకలు వీటికి కూడా ఉన్నాయి. మహావీరులైనటువంటి వాళ్ళు ప్రభువులైనటువంటి వాళ్ళు కూడా చచ్చిపోయారు. వాళ్లే కాకుండా దేవగంధర్వ జాతులు కూడా నశిస్తున్నాయి. సముద్రాలు పర్వతాలు చెట్లు ధ్రువుడు మొదలైనటువంటి నక్షత్రాలు కూడా నశిస్తున్నాయి. అన్నీ అశాశ్వతాలు. అటువంటి స్థితిలో స్వాహమిత్యేతస్మిన్ సంసారే కిం కామోపభోగై యైరేవ ఆశ్రితస్య అసకృతి వర్తనం దృశ్యతే ఇతి అర్హసి ఇతి అంధోదపానస్థో భేక ఇవ ఆమస్మిన్ సంసారే భగవంత్వన్నో గతి అని మైత్రాయణి లో శాకాయన్యుల వారి దగ్గర బృహద్రథుడు ఏడుస్తున్నాడు. అహంకారంతో సంసారం, ఈ సంసారంలో కామసుఖాల వలన లాభం ఏమిటయ్యా? ఈ కామసుఖాల వలన అనేక జన్మలు కలగడం తప్పిస్తే మాకున్నటువంటి ప్రయోజనం ఏమిటయ్యా? చీకటితో కూడుకున్నటువంటి నూతిలో ఉన్నటువంటి కప్పల్లా ఈ సంసారంలో ఉన్నటువంటి మాకు ఓ శాకాయన నువ్వే అనుగ్రహించాలయ్యా, నువ్వే జ్ఞానాన్ని ప్రసాదించాలయ్యా. మనమేమో రొటీన్గా పనులు చేస్తూ నేనేదో జ్ఞానేని అయిపోయాను, నేనేదో ముక్తుడిని అయిపోయాను అని అనేసుకుంటాం. మనం నిజంగా బహుశ్రుతానాం వృద్ధానాం అని అనేక విషయాల్ని చదివితే మనకున్నటువంటి దోషాలు ఏమిటో మనకి తెలుస్తాయి. మన అనేక దోషాలతో కూడుకున్నటువంటి వాళ్ళని మనకి ఏం సుఖం ఉన్నది, ఏ సుఖాన్ని పొందుతున్నాం? సంసారంలో నూతిలో కప్పలాగే ఏ సుఖం లేనటువంటి వాళ్ళని నువ్వే గతయ్యా అని బృహద్రథుడు శాకాయన్ని వేడుకుంటున్నట్టుగా శృతి చెప్తున్నది. శ్రూయతాం భోక్తృదోషాశ్చ భక్తారో బహవో మతాః దేహాభిమానినో జీవాః మధ్యం. అయితే భాగాలు అనుభవించేటువంటి శరీర దోషాలు చెప్పారండి. ఆ శరీరం లోపల ఈ భాగాలను అనుభవించేటువంటి భోక్త ఒకడు ఉన్నాడు కదా, వాడికేం దోషాలు ఉండవా? వాడికి దోషాలు ఉన్నాయ్యా. శ్రూయతాం భోక్తృదోషాశ్చ, భోక్తృదోషాశ్చ అనుభవించేటువంటి జీవుని యొక్క దోషములు శ్రూయతాం వినుడు, వినండి చెప్తాను.
భోక్తారః అనుభవించేటువంటి జీవులు బహవోమతాః అనేకమైనటువంటి విధాలుగా ఉంటారయ్యా. అనుభవించేటువంటి జీవులు ఓ రకంగా ఉండరు. ఎలా ఉంటారు? అనేక రకాలుగా ఉంటారు. దేహాభిమానినః శరీరమునందు అభిమానము కలిగినటువంటి జీవులు ఉత్తమ అధమ మధ్యమాహ. ఉత్తమ జీవులు, అధమ జీవులు, మధ్యమ జీవులు అని మూడు రకాలయ్యా. భోక్త అంటే జీవాత్మ, అనుభవించేవాడు పరమాత్మ కాడు, జీవాత్మ. ఆ జీవాత్మ దోషాలు అనేకం ఉంటాయి. వాళ్ళు మూడు రకాలు. దేహేంద్రియ ప్రాణ సంఘాతం మీద అభిమానం కలిగినటువంటి జీవాత్మ ఉత్తమమైనటువంటిదని, మధ్యమైనటువంటిదని, అధమమైనటువంటిదని మూడు రకాలు. ఎవరు ఉత్తములు, ఎవరు మధ్యములు, ఎవరు అధములు? దరిద్రాః అధమాజ్ఞేయా మధ్యమాశ్చక్రవర్తినః గంధర్వాద్యా ఉత్తమా స్యుః తేపి సర్యే క్షయిష్ణవః. ఏమండి, మూడు రకాలు చెప్తున్నానండి. దరిద్రాః, దరిద్రులు అంటే డబ్బు లేని వాళ్ళనేనా? భాగాలు అనుభవించడానికి ఏ అవకాశం లేనివాడు. ఎందువల్ల లేదండి? హీన కర్మాచరణం చేత దరిద్రులు. చేసినటువంటివన్నీ వెధవ పనులే, ఒక్కటి మంచి పని చేయలేదు. ఏమయ్యా మళ్ళీ జన్మ ఏమిటి వస్తుందయ్యా అంటే, వానపాము జన్మ వచ్చిందండి, ఏదో నీటి పురుగు జన్మ వచ్చిందండి, లేకపోతే దీపం పురుగు జన్మ వచ్చిందండి. ఏమయ్యా, ఏ మంచి పని చెయ్యకపోతే హీన కర్మాచరణము చేత దరిద్రులైనటువంటి వాళ్ళు. దరిద్రులు అంటే పూర్వజన్మముల యందు పాపపు పనులు మాత్రమే చేసినటువంటి వాళ్ళు. అధమాహ జ్ఞేయా, వాళ్ళు అధములు. వాళ్ళని అధములు అని తెలుసుకోండి. చక్రవర్తిన భోగప్రదాలైనటువంటి కామ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు చక్రవర్తులుగా పుడతారు. అంటే భోగాలను ఇచ్చేటువంటి కామ్యకర్మలు చేసామనుకోండి, పుట్టడంతోనే వాడు ధనవంతుడిగా పుడతాడు. వాడేమో పుట్టడంతోనే కారులో తిరుగుతూ ఉంటాడు, విమానాల్లో తిరుగుతూ ఉంటాడు, వాడు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. అంటే వాడు పూర్వజన్మలో కామ్యకర్మలు బాగా చేశాడనమాట. వాడు కామ్యకర్మలు చేయడం చేతనో భోగప్రదాలైనటువంటి కామ్యకర్మలు చేయటం వలన చక్రవర్తులుగా పుడతారు. మధ్యమాహ, వాళ్ళని మధ్యములు అంటారు. కామ్యకర్మలు అంటే ఏమిటండి? యజ్ఞయాగాది కర్మలు చేసినటువంటి వాళ్ళు. ఇంకా మూడో రకం వాళ్ళు ఏమిటండి? గంధర్వాద్యాహ ఉత్తమాస్యు. దేవగంధర్వ జాతుల్లో పుట్టినటువంటి వాళ్ళు, వీళ్ళు ఉత్తములు. ఎందుకయ్యా వీళ్ళు ఉత్తములు? వీళ్ళకి అంతర్ధాన శక్తి, తిరోధాన శక్తి, నిగ్రహ శక్తి, అనుగ్రహ శక్తి ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఉత్తములు. వీళ్ళకి దేవగంధర్వ జాతుల్లో పుడతారు, అంతర్ధాన తిరోధాన శక్తులు కలిగి ఉంటారు, నిగ్రహానుగ్రహ శక్తులు కలిగి ఉంటారు. వీళ్ళు ఉత్తములు అవుతారు. తే సర్వేపి, వీళ్ళందరూ కూడా క్షయిష్ణవ, నాశనం అయిపోతున్నారయ్యా. ఆ పురుగులు, ఆ కీటకాలు, ఆ జంతువులు అవి నశిస్తున్నాయి, చక్రవర్తులు నశిస్తున్నారు, దేవగంధర్వ జాతుల్లో పుట్టిన వాళ్ళు నశిస్తున్నారు, అందరూ చచ్చిపోతున్నారయ్యా. ఛాందోగ్యంలో దరిద్రులు ఎలా పుడతారు అనేటువంటిది మనకి చెప్పారు. ఓ మంత్రం చెప్పారు. కపూయ చరణాః స్వయోనింబా సోకరయోనింబా ఆపద్యేరన్. కపూయ చరణాః, పాపప్పులను చేసేటువంటి వాళ్ళు కుక్క జన్మలు, పంది జన్మలు ఎత్తుతారు, క్రిమికీటకాది జన్మలు ఎత్తుతారు. పాపప్పులను చేస్తే పాపపు జన్మలు వస్తాయండి. వచ్చిన తర్వాత మనం ఏడిస్తే ప్రయోజనం లేదు, చేసిన కర్మని బట్టి ఆ ఫలితాలు వస్తాయి. అందువలన పాపకర్మలు చేసినటువంటి హీన జన్మలు పొందుతారు, వాళ్ళు దరిద్రులు. అందువల్ల వాళ్ళని అధములు అంటారు. కామ్యకర్మలైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు చక్రవర్తులుగా పుడతారు. వాళ్ళేమో చక్రవర్తులుగా పుడతారండి. రమణీయ చరణాః బ్రాహ్మణ యోనింబా
క్షత్రియయోనింబా వైశ్యయోనింబా ఆపద్యేరన్ అని ఆ ఛాందోగ్యంలోనే చెప్తున్నారు. మంచి కర్మలు చేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా మంచి జన్మలు ఎత్తుతారండి. వాళ్ళు మధ్యములు. కర్మదేవానామానందో ఏ కర్మణా దేవత్వం అభిసంపద్యంతే అథ ఏ శత కర్మదేవానామానందా స ఏకో ఆజానదేవానామానంద శతం గంధర్వలోక ఆనందా స ఏక కర్మదేవానామానంద అని బృహదారణ్యకోపనిషత్తులో ఆనందాన్ని విడదీస్తూ చెప్పినటువంటి మంత్రం ఒకటి ఉన్నదండి. ఆనందాన్ని విడదీస్తూ చెప్పినటువంటి మంత్రం శతం గంధర్వలోక ఆనందా స ఏక కర్మదేవానామానంద. గంధర్వుల యొక్క ఆనందము 100 రెట్లు ఒక కర్మదేవత ఆనందం. ఏమండి, కర్మదేవత అంటే ఎవరండి? కర్మదేవతలు అంటే ఎక్కడి నుంచి వస్తారండి? కర్మణా దేవత్వం అభిసంపద్యంతే కర్మదేవా. కర్మల చేతను దేవత్వాన్ని పొందినటువంటి వాళ్ళు వాళ్ళని కర్మదేవతలు అంటారు. మరి వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందండి అంటే గంధర్వుల యొక్క ఆనందం 100 రెట్లయితే ఒక కర్మదేవత యొక్క ఆనందం 100 కర్మదేవతల యొక్క 100 రెట్ల ఆనందం ఒక ఆజాన దేవత ఆనందం. ఆజాన దేవతలు అంటే స్వతసిద్ధంగా దేవగణాల్లో పుట్టినటువంటి వాళ్ళు. ఆజాన దేవతలు అంటే స్వతసిద్ధంగా దేవతా గణాల్లో పుట్టినటువంటి వాళ్ళు. అంటే గంధర్వానందం కన్నా 100 రెట్లు కర్మదేవతానందం గొప్పది. కర్మదేవతానందం కన్నా 100 రెట్లు ఆజాన దేవతానందం గొప్పది అంటున్నారు కదండి. దేవతానందాల్లో ఒకదానికన్నా ఒకటి గొప్పది అంటున్నారు కదా. అనుగ్రహం, నిగ్రహం, అంతర్ధానం, తిరోధానం మొదలైనటువంటి శక్తులు కలిగినటువంటి గంధర్వుల ఆనందములు 100 అయితే ఒక కర్మదేవతానందం. కర్మదేవత అంటే కర్మచేత దేవత్వం పొందినటువంటి వాళ్ళు. అటువంటి కర్మదేవతానందాలు 100 అయితే ఒక జన్మసిద్ధ దేవతానందం, ఆజాన దేవతానందం, జన్మము చేతే సిద్ధించినటువంటి దేవతల యొక్క ఆనందం. ఇటువంటి వాళ్ళందరూ ఉత్తములు. జీవులలో ఈ ఉత్తములైనటువంటి వాళ్ళు నశించిపోతున్నారు, అధములు నశించిపోతున్నారు, మధ్యములు నశించిపోతున్నారు. పోనీ ఎంత మీరు గొప్పగా చెప్తున్నారు కదండి, కర్మల చేతన దేవత్వం పొందారన్నారు, వాళ్ళు పోతున్నారు సార్. మనం పురాణాలు చదివితే ఇంద్రద్యుమ్న మహారాజు గారు 1000 అశ్వమేధ యాగాలు చేశారు. తనకున్న ఐశ్వర్యం అంతా ఖర్చు పెట్టి పూరి జగన్నాథ ప్రాసాదాన్ని నిర్మించారు. సాక్షాత్తు హిరణ్యగర్భ బ్రహ్మని తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేయించారు. కానీ ఏనుగ్గా పుట్టారు. ఏమండి, శరీరం పోయిన తర్వాత ఏనుగ్గా పుట్టారు. ఏమిటి ఈ కర్మండి? మనం ఏదో రుద్రాభిషేకం చేస్తే నేనేదో మహానుభావుడిని అయిపోయాను, సత్యనారాయణ వ్రతం చేస్తే నేను గొప్ప కర్మిష్ఠిని అయిపోయాను అని అనుకుంటున్నాం మనం. ఓ సోమవారం నాడు ఈశ్వరుడికి పూజ చేసి ఉపవాసం చేస్తే నేను గొప్పవాడిని, ఓ మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే నేను గొప్పవాడిని, ఓ లక్ష్మీవారం నాడు ఏదో దేవతలకి పూజ చేస్తే నేను గొప్పవాడిని, ఓ శనివారం నాడు ఓ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే నేను గొప్పవాడిని అనుకుంటున్నాం మనం. మనం చేసింది ఏమిటి? ఏదో మహా అయితే రోజు దేవుడికి ధూపదీప నైవేద్యాలు, షడుపచారాలు, షోడశోపచారాలు చేస్తున్నాం, అంతకన్నా లేవు. మనం పోనీ ఏకాదశి వ్రతాలు చేస్తున్నామా, లేదు అమావాస్య వ్రతాలు చేస్తున్నామా, లేకపోతే పితృకర్మలు చేస్తున్నామా, పితృమేధాలు చేస్తున్నామా? ఏమీ లేదు. పోనీ యజ్ఞాలు చేసామా, అగ్నిష్టోమం చేశామా, ఆప్తోర్యామం చేశామా, అతిరాత్రం చేశామా, బాజపేయం చేశామా, సోమయాగం చేశామా? ఏమీ చేయలేదు. మాకేదో మేము చాలా గొప్పవాళ్ళం. దురదృష్టం ఏమిటంటే మనకి ఏమిటి కర్మలో కూడా మనకి తెలియదు. మనం చాలా గొప్పవాళ్ళమని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. మనదే ఉత్తమ జన్మ కాదు సార్, అధమ జన్మ. మనం దరిద్రులమి. దరిద్రులు అంటే అర్థం ఏమిటంటే హీనమైనటువంటి కర్మలు చేయటం వల్ల కలిగే జన్మని దరిద్ర జన్మ అంటారు.
యజ్ఞయాగాది కర్మలు చేయటం వల్ల కలిగే జన్మని చక్రవర్తి జన్మ అంటారు. చాలా గొప్ప తపస్సు, చాలా గొప్ప శక్తి కలిగినటువంటి అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు దేవతలు. ఆ దేవగంధర్వ జాతులు 14, దాంట్లో పుట్టినటువంటి వాళ్ళు చచ్చిపోయే వాళ్ళే, కర్మదేవతలు చచ్చిపోయే వాళ్ళే, జన్మసిద్ధమైనటువంటి దేవతలు చచ్చిపోయే వాళ్ళే. వాళ్ళందరూ ఉత్తములు, వాళ్ళు చచ్చిపోతారు. మధ్యములైనటువంటి చక్రవర్తులు, కారేరాజులు రాజ్యములు కలుగవే, వాళ్ళు చచ్చిపోతారు. మరి దరిద్రులైనటువంటి సామాన్య జీవులు చచ్చిపోతారు. అందరూ చచ్చిపోతారయ్యా, అందరూ నశించేవాళ్ళయ్యా. కాబట్టి భోక్తృత్వం దోషాలతో కూడుకున్నటువంటిది, అనుభవించడం అనేటువంటిది దోషాలతో కూడుకున్నది. ఉత్పన్న ధ్వంసినో యద్వత్స్యుద్దంశమశకాదయ తథైవ సర్వభోక్తారో మ్రియంతే స్వాయుషక్షయే. దంశమశకాదయ, ఏగలు దోమలు మొదలైనటువంటివి, ఉత్పన్న ధ్వంసిన, పుట్టుట నశించుట అనేటువంటి విషయంలో అవ్యవధానత కలిగినటువంటివి. అంటే ఇలా పుడతా అలా చస్తాయి. కొన్ని పురుగులు చూడండి, వర్షం పడ్డాదంటే దీపం చుట్టూ పురుగులు చేరతాయి, అలాగే చచ్చిపోతాయి. ఆ పుట్టడం చావడం అనేటువంటి దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. ఉత్పన్న ధ్వంసిన, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. మనం మాత్రం ఏమిటండి, భగవంతుడి యొక్క లెక్కల ప్రకారం మందనగా ఏమాత్రం అండి, ఏమీ లేదు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మగారు వేదాల్ని వింటున్నారట, శ్రవణం చేస్తున్నారట. ఓ ముహూర్త కాలం ఇంద్రజుమ్న మహారాజు గారు వెయిట్ చేశారట. ఆ ముహూర్త కాలంలో స్వయంభవ మన్వంతరం పూర్తయిపోయి సారోక్ష మన్వంతరం వచ్చేసిందట. ఒక మన్వంతరం 74 మహాయుగాలు అయిపోయాట. అంటే మనం ఎంతకాలం బతికాం? మనం అనుకుంటున్నాం 100 ఏళ్ళు బతుకుతున్నాం, 70 ఏళ్ళు బతుకుతున్నాం, 80 ఏళ్ళు బతుకుతున్నాం, 90 ఏళ్ళు బతుకుతున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది యథార్థమైనటువంటి కాలంలో ఒక రెప్పపాటుతో కూడా సమానము కాదు. ఉత్పన్న ధ్వంసిన, పుట్టుట నశించుట అనే విషయమునందు అవ్యవధానత కలిగినటువంటివి. యద్వత్స్యు, ఏ విధముగా పుట్టి చచ్చుచున్నవో, తథైవ, అదే విధంగా సర్వభోక్తార, అన్ని జీవులు స్వాయుషక్షయే, వాటి యొక్క ఆయుష్ తీరిపోగానే, నశించిపోగానే, ఆయుష్ నశించిపోగానే మ్రియంతే, మరణించుతున్నవి. అన్నీ చచ్చిపోతున్నాయి. ఏ జీవి శాశ్వతం కాదు. రావణాసురుడు కొడుకు ఇంద్రజిత్తు ఇంద్రుడిని జయించి కట్టేసి పట్టుకొని వచ్చినప్పుడు ఆయన దగ్గరికి బ్రహ్మగారు వచ్చారు. ఏమయ్యా, ఇంద్రుడిని విడిచిపెట్టే, అలా కట్టేయకూడదయ్యా అన్నారు. అంటే అయ్యా, వాడిని వదిలేస్తాను, నాకు అమరత్వం ఇచ్చేయండి, చావు లేకుండా ఓ వరం పారేయండి అన్నాడు. అంటే యక్షాసుర కిన్నర ప్రముఖ నానారు ప్రాణిరించోళికి జగతి లేదు అమరత్వము. ఈ జగత్తులో అసలు చావని వాడు అనేవాడు ఎవడలేడయ్యా. హిరణ్య గర్భ బ్రహ్మతో సహా అందరూ చచ్చేవాళ్లే. చచ్చేవాళ్ళ మధ్యని నాకు చావు లేకుండా వరమయ్యి అంటే నేనెక్కడి నుంచి తెస్తానయ్యా? లేదు. అంటే అందరూ చచ్చేవాళ్లే. ఎలాగైతే పురుగులు చచ్చిపోతున్నాయో అలాగే అన్ని జీవులు చచ్చిపోతున్నాయి ఆయుష్ తీరిపోగానే. అల్పజీవులైనటువంటి క్రిమికీటకాదులు అత్యంత పాపం చేత పుట్టినటువంటివి, ఆ పాపం క్షయించగానే వెంటనే చస్తున్నాయి, వెంటనే పుడుతున్నాయి. అదేవిధంగా అన్ని జీవులు వాటి ఆయుష్ నశించిపోగానే మరణిస్తున్నాయి. క్రిమికీటకాలు మొదలు ఉత్తమ భోక్తల వరకు, ఉత్తమ జీవుల వరకు అన్నింటికీ చావు పుట్టుకలనే ధర్మాలు సమానమే. ఉత్తములకి, మధ్యములకి, అధములకి చావు పుట్టుకలు సమానమే. సర్వంచేదం క్షయిష్టుం పశ్యామో యథేమేదం శవశకాదయ తృణవన్నస్యత యోద్భూత ప్రధ్వంసిన అని మైత్రేయణీయోపనిషత్తు. పుట్టుట నశించుట అనేటువంటి వాటి యందు ఎక్కువగా వ్యవధానం లేనటువంటి ఈగలు, దోమలు, గడ్డి మొదలు ఈ భక్తులందరూ కూడా జీవుల అన్నింటి యందు కూడా నశించిపోవటం అనేటువంటి గుణం
సామాన్య ధర్మమో అన్నీ నశించిపోతాయి. భోక్తానం మ్రియతే కింతు దేహ ఏవేతి చేత్ శృణు దేహస్థస్యైవ భోక్తృత్వం తన్నస్యేత్వపుషా సహా. అబ్బిబ్బే, జీవాత్మ నశించిపోవటం లేదండి, శరీరం నశించిపోతున్నదండి అన్నాడండి ఒక ఆయన మధ్యలో లేచన్నాడు, గురుగారు గురుగారు, దేహం నశించిపోతున్నది కాదండి, జీవాత్మ చచ్చిపోవటం లేదండి అన్నాడు. అంటే విద్యారణ్యుల వారు చెప్తున్నారు, భోక్త భాగములను అనుభవించువాడు జీవాత్మ నమ్రియతే మరణించుటలేదు. కింటు మరేమిటంటే దేహం అంటే దేహ ఏవేతి మ్రియతే ఇది చేత్ శరీరమే మరణిస్తున్నది అని ఒకవేళ నువ్వు అంటే శృణు వినవయ్యా. దేహస్థస్యైవ శరీరమునందు అభిమానము కలిగినటువంటి జీవాత్మకే భోక్తృత్వం, భోక్త అనేటువంటి పేరు. భోక్త అని ఎవరిని అంటారండి? శరీరం మీద అభిమానం కలిగినటువంటి జీవాత్మనే భోక్త అంటారు. తత్ ఆ జీవాత్మ అనే వ్యవహారం, భోక్త అనేటువంటి వ్యవహారం ఎవరికి? శరీరమునందు అభిమానం కలిగినటువంటి దేహానికి. వపుషా సహా శరీరంతో పాటు నశ్యేత్ ఆ జీవాత్మ అనేటువంటి వ్యవహారం కూడా నశించిపోతుంది. జీవాత్మ అనే వ్యవహారం ఎప్పుడు ఉంటుంది? శరీరంలో ఉన్నప్పుడే ఉంటుంది. శరీరం పోయినప్పుడు ఆ జీవాత్మ అనేటువంటి వ్యవహారం కూడా పోతుంది. భోక్త అంటే జీవాత్మ మరణించడం లేదు, శరీరమే మరణిస్తున్నది అంటావేమో వినవయ్యా. దేహేంద్రియ ప్రాణ సంఘాత అభిమానికే జీవాత్మ అనే పేరు. దేహము, ఇంద్రియాలు, ప్రాణము అనేటువంటి సంఘాతం, వాటన్నిటికీ కలిపినటువంటి దానికి అభిమాని అయినటువంటి దాన్నే జీవాత్మ అంటారు. దేహం నశిస్తే ఆ జీవాత్మ అనే పేరు కూడా నశించిపోతుంది. దేహం లేదనుకో మరి జీవాత్మ అన్న పేరు ఉండదు. చిచ్ఛాయావాన్ అహంకార జీవో ప్రాణధారక అనే చెప్పబడ్డం చేతనం. చిచ్ఛాయతో కూడుకున్నటువంటి అహంకారము, అలాగే ప్రాణాన్ని ధరించేటువంటి దాన్ని జీవుడంటారు అని చెప్తున్నాం. కాబట్టి జీవాత్మ ఛాయారూపమే, అది ప్రాణాన్ని ధరించింది. జీవాత్మ చిత్తు యొక్క ఛాయారూపమే, అది ప్రాణాన్ని ధరించింది. ప్రాణం దేహంలో ఉంటుంది కనుక జీవాత్మ అంటే దేహ ప్రాణముల యందు అభిమానము కలదు. అందువల్ల అది యథార్థమైనటువంటి చిత్తం కాదు. దాన్ని యథార్థమైన చిత్తం చిత్త అని ఎవళ్ళు అనరు, దాన్ని యథార్థమైనటువంటి చిత్తు అని అనరు. అందువల్లనే అది కర్మఫలం అనుభవిస్తున్నది. జీవాత్మ కర్మఫలం అనుభవిస్తున్నదని ఎందుకు చెప్పాం? అది యథార్థమైన చిత్తు కాదు కాబట్టి. కాబట్టి శరీర ప్రాణ సంబంధం నశిస్తే జీవుడనేటువంటిదే లేదు, జీవుడన్న పదార్థమే లేదు, అప్పుడు భోక్త లేడు. కాబట్టి దేహాభిమానే భోక్త, దేహమునందు అభిమానము కలవాడే జీవుడు అని మనం తెలుసుకోవాలి. దరిద్రాణం భోగహేతు శ్రీభృత్యాశ్చన సంత్యథ శుద్యుమ్న ప్రముఖానాంతే విద్యంతే చక్రవర్తినాం. అసలు ఏమండి దరిద్రులు అంటున్నారండి? ఏమిటండి ఈ కాలంలో మేము కూడా దరిద్రులని కొంతమందిని అంటూ ఉంటాం. అసలు ఎవరండి దరిద్రులు అని అంటామేమో అని ఆయన విద్యారణ్యుల వారు వివరణ చెప్తున్నారు. దరిద్రాణం భోగహేతు స్త్రీభృత్యాశ్చన సంత్యథ. దరిద్రాణం హీన కర్మల చేత హీనమైనటువంటి జన్మాలు పొందినటువంటి వాళ్ళకి భోగహేతు భోగాలకి కారణమైనటువంటి శ్రీభృత్యాశ్చ ఐశ్వర్యము సేవకులున్నో అధన సంతి కలుగుటలేదు కదా. ఏమండి లోకంలో హీన జన్మలు కలిగినటువంటి వాళ్ళకి సేవకులు ఉండరు, డబ్బు ఉండదు, వాళ్ళకి ఏ భోగాలు ఉండవు, ఇళ్ళు ఉండవు, వాకళ్ళు ఉండవు, ఏ భోగాలు వాళ్ళు అనుభవించడానికి వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉండవు, ధనము ఉండదు, సేవకులు ఉండరు. వాళ్ళు హీనకర్మల చేతను వాళ్ళే సేవకావృత్తి చేస్తూ ఉంటారు, వాళ్ళే ఇతరుల్ని యాచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఐశ్వర్యం లేదు కాబట్టి వాళ్ళకి ఇంక సేవకులు ఏమిటుంటారండి. సుద్యుమ్న ప్రముఖ
చక్రవర్తినాం సుద్యుమ్నుడు మొదలైనటువంటి చక్రవర్తులకు తే ఆ ఐశ్వర్యము సేవకులు మొదలైనటువంటివి విద్యంతే ఉన్నాయి కదా. చక్రవర్తులకు ఉన్నాయి కదండి, వాళ్ళకి సేవకులు ఉన్నారు, డబ్బు ఉన్నది, అన్ని రకాలైన భోగాలు, వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుగురించే జాతకాల్లో యోగాలు ఉన్నాయా అంటాం. వాహన యోగం ఉన్నటువంటి వాడు కారు మీద తిరుగుతాడు, వాహన యోగం లేనటువంటి వాడు కాలినడకని తిరుగుతాడు. ఏమంటే యోగం అంటే అది లేకపోయినటువంటి వాడికి తమ్మనం అంటే తాగలమా? మన యోగం అనేటువంటిది వాడి యొక్క జన్మలో ఉండాలి. ఉంటే ఒకవేళ వాడి దగ్గర ధనం లేకపోయినా వాడి కార్లు పెట్టే వాళ్ళు ఉంటారు, వాడిని బతిమాలే వాళ్ళు ఉంటారు, వాడిని పోషించే వాళ్ళు ఉంటారు. ఎందుకోసం? మనం చేసేటువంటి కర్మల్ని బట్టే వస్తాయి. నీచమైన కర్మలు చేసి క్రిమికీటక పశుపక్షాది తిర్యక్ పరాన్న జీవనము చేసేటువంటి మనుష్య జన్మము పొందేటువంటి వాళ్ళు అంటే సాధారణంగా మనం తినగా మిగిలినటువంటి అన్నం పెట్టేటువంటి వాళ్ళని పరాన్న జీవులు అంటారు. మనం తినగా మిగిలినటువంటిది ఒరే పట్టుకొని నడుపుకుంటారా అని ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఆ అన్నం తిన్నటువంటి వాళ్ళు పరాన్న జీవులు, ఇతరులు పెట్టినటువంటి అన్నం తిన్నవాళ్ళు. అలాగే క్రిమికీటకాదులు పశుపక్షాదులు ఇవన్నీ కూడా ఈ మనుష్య జన్మం పొందినప్పటికీ పరాన్న జీవులైనటువంటి వాళ్ళు భాగహేతువులైనటువంటి ధనకనక వస్తువాహన సమృద్ధి కానీ సేవకులు కానీ కలిగి ఉండడానికి వీలు కాదు. వాళ్ళకి ఎవ్వరూ ఉండరు, వాళ్ళకి సేవకులు ఉండరు, ఈ ఐశ్వర్యాలు ఉండవు. కానీ యజ్ఞయాగాది కామ్యకర్మలు చేసినటువంటి చక్రవర్తులుగా జన్మించినటువంటి సుద్యుమ్నుడు మొదలైనటువంటి వారికి ఐశ్వర్య సంపద ఉంటుంది, భోగాలను అనుభవించడానికి సేవకి సమృద్ధి కూడా ఉంటుంది కదా. అధకిమేతైర్వాపరేణ్యే మహాధనుర్ధరా చక్రవర్తిన కేచిత్ సుద్యుమ్న ఇంద్రద్యుమ్న కుబలయాశ్వ యవనాశ్వ బధియాశ్వ అశ్వపతిశ్చ సుబిందో హరిశ్చంద్ర అంబరీష అననుక్త స్వయాతి యయాతి అనరణ్య అక్షసేనాదయో అథ మరుద్భరత ప్రభృతయో రాజానః మెషతో బంధువర్గస్య మహతీన్ శ్రియాన్ త్యక్త్వా అస్మాల్లోకాదముల్లోకం ప్రయాంతి అని మైత్రాయణీయ శృతి. ఏమయ్యా ఇవన్నీ ఎందుకయ్యా? బృహద్రథుడు శాకాయన్యుడితో అంటున్నాడు, ఇవన్నీ ఎందుకండి? ఎందుకంటే మధ్యములుగా పుట్టేటువంటి చక్రవర్తులైనటువంటి వాళ్ళు, మహావీరులైనటువంటి వాళ్ళు ఎవళ్ళు? కొంతమంది ఉన్నారు. సుద్యుమ్నుడు, ఇంద్రజుమ్నుడు, కువలయాసుడు, యవనాశ్వుడు, విధియాశ్వుడు, అశ్వపతి, శశిబిందువు, హరిశ్చంద్రుడు, అంబరీషుడు, అననుక్తుడు, అలాగే స్వయాతి, యయాతి, అనరణ్యుడు, అక్షసేనుడు, అలాగే మరుత్తుడు, భరతుడు మొదలైనటువంటి రాజులు ఎంతోమంది ఉన్నారయ్యా. వీళ్ళందరూ కూడా బంధువర్గస్య మిషత, బంధువర్గం చూస్తూ ఉంటేనే మహతీం శ్రియాం త్యక్త్వా, గొప్ప ఐశ్వర్యాలను విడిచిపెట్టేసి అస్మాద్ లోకాదముల్లోకం ప్రయాంతి, ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి పోయారయ్యా. వీళ్ళందరూ శాశ్వతంగా ఉన్నారా? వీళ్ళందరూ వాళ్ళ బంధువులు చూస్తూ ఉండగానే చచ్చిపోయారయ్యా. వాళ్ళు కామ్యకర్మలు చేశారు, భోగాల్ని సంపాదించారు, అన్ని భోగాల్ని సంపాదించినటువంటి వాళ్ళు కూడా చచ్చిపోయారయ్యా. వాళ్ళు కూడా చచ్చిపోయారయ్యా. ఎందుకయ్యా ఈ భోగాలు? ఈ భోగాలు క్రిమికీటకాది విషయాలు ఎందుకు? మహావీరులైనటువంటి చక్రవర్తులైనటువంటి సుద్యుమ్న ఇంద్రజుమ్నాదులైనటువంటి రాజులు కూడా బంధువర్గం చూస్తూ ఉండగానే చచ్చిపోయారంటే ఎన్నో భాగాల్ని విడిచిపెట్టి మరణించారు కదా. కాబట్టి భోక్త అశాశ్వతము, జీవాత్మ అశాశ్వతము. ఇది చేత్ సంతు సర్వేషాం మిషతామేవ మధ్యమాః మ్రియతే చక్రవర్తి తాం సంత్యజ్య మహతీం శ్రియం. ఇది చేత్ సంతు, అధములకు భాగములు ఉండవు అనవచ్చు. అలాగే అనండి, మాకేం పర్వాలేదు. మధ్యగాహ అంటే మధ్యములైనటువంటి సర్వేషాం చక్రవర్తులకు సంతు కలిగి ఉండును కదా. ఏమంటే అధములకు లేవన్నారు, ఒప్పుకున్నాం. మరి చక్రవర్తులకు ఉంటాయి కదండి, డబ్బు ఉంటుంది కదా, సేవకులు ఉంటారు కదా, భోగాలు ఉంటాయి కదా. ఉంటాయండి. ఆ విధంగా భోగాలు కలిగినటువంటి
చక్రవర్తి చక్రవర్తి కూడా మహతీం శ్రియం గొప్ప ఐశ్వర్యాన్ని సంచిత్య విడిచిపెట్టి మిషతామేవ బంధువులు చూస్తూ ఉండగానే మ్రియతే మరణించును. మనండి ఇంత ఐశ్వర్యం ఉన్నది, కార్లున్నాయి, విమానాలున్నాయి, భూములున్నాయి, ఇళ్ళున్నాయి, వాకళ్ళున్నాయి, కానీ బంధువులు చూస్తుండగానే చచ్చిపోతున్నాడు కదండి. వాడేం శాశ్వతంగా ఉండిపోవటం లేదు కదండి. ఏమండి ఉంటున్నాడా? నీచ జన్మలు కలిగినటువంటి అధములకు భాగ కారణాలు ఉండకపోవచ్చు, పోనండి ఉండవు అన్నారు, ఒప్పుకున్నాం. యజ్ఞయాగాది కర్మల వలన మధ్యమ జన్మ పొందినటువంటి వాళ్ళు చక్రవర్తులైనటువంటి వాళ్ళకి బాగా కారణాలైనటువంటి ఐశ్వర్యము, సేవకులు, సంపదలు ఉంటాయి కదండి. కానీ ఆ సంపదలన్నీ విడిచిపెట్టి బంధువులు చూస్తూ ఉండగానే వాళ్ళు మరణిస్తున్నారు కదండి. అంటే ఐశ్వర్యహీన అధములు, ఐశ్వర్యవంతులైన మధ్యములు కూడా మరణిస్తున్నారు. ఐశ్వర్యం లేనటువంటి నీచులు మరణిస్తున్నారు, ఐశ్వర్యం ఉన్నటువంటి మధ్యములు మరణిస్తున్నారు. జీవుడు అశాశ్వతము, జీవుడు శాశ్వతమైన వాడు కాడు. భక్తకు శాశ్వతత్వం లేదు కనుక భోగాలు కారణం, నిష్ప్రయోజనం అని బృహద్రథుని యొక్క వైరాగ్యం. ఎందుకయ్యా భోగాలను అడగడం? భోగాలను అడిగితే భక్త శాశ్వతం కాడు, అనుభవించేవాడే ఎవేలు చస్తాడో తెలియకపోతే అడిగి మాత్రం ప్రయోజనం నువ్వు ఇస్తావు, అనుభవించడానికి నేను ఉండాలి కదా. కోరుకో అన్నావు నువ్వు, కోరికలు నేను కోరుకుంటాను. ఏమంటే నాకు సప్తద్వీపమైనటువంటి భూమండలం నా అధికారంలో ఉండాలంటాను, మరి నీకు ఇచ్చేసావు. కానీ ఎంతకాలం? ఈ వెధవ శరీరం పోయే అంతకాలమే. అది ఎప్పుడు పోతుంది? ఎప్పుడో ఆకస్మికంగా అందరూ చూస్తుంటే టపాల్మని పోతుంది. ఎందుకయ్యా ఇది? అంతర్ధానాది శక్తిశ్చేత్ గంధర్వాదిషు విద్యతే విద్యతాం నామ మృత్యుస్తు తేషాం శాస్త్రేషు కథ్యతే. ఏమండి, గంధర్వాదిషు, గంధర్వులు మొదలైనటువంటి దేవజాతులందు అంతర్ధానాది శక్తిశ్చేత్, అంతర్ధానం అవడము మొదలైనటువంటి శక్తి కలిగి ఉన్నది అని చెప్పబడినప్పటికీ తేషాం వారికి, ఆ గంధర్వాది దేవగణాలకి కూడా నామ పేర్ల చేత, పుష్పదంతుడు మొదలైనటువంటి వారికి కూడా మృత్యుస్తూ చావు అనేటువంటిది విద్యతాం తెలియబడుతున్నారు. వాళ్ళకు కూడా చావున్నదండి. శాస్త్రేషు కథ్యతే, వేదాలు శాస్త్రాలు ప్రామాణిక గ్రంథాలన్నీ చెప్తున్నాయండి. ఏమండి, అంతర్ధాన తిరోధానాది శక్తులు కలిగినటువంటి దేవతాగుణాలు ఉత్తములు వాళ్ళు కూడా చూస్తున్నారండి. గంధర్వాదులందు కనిపించకపోవడం, తిరిగి కనిపించడం, అంతర్ధానం తిరోధానం మొదలైనటువంటి ఉన్నాయి. అటువంటి సమయంలో శరీరం ఉందా లేదా అనేది తెలియబడదు కదా అంటావేమో. అలా కాదయ్యా. ఎందుకంటే గంధర్వాది దేవగణాలకు అంతర్ధాన తిరోధాన శక్తి ఉన్నప్పటికీ ప్రతి యుగాంతంలోని మృత్యు ఉన్నది అని వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. దేవగంధర్వగణాలు కూడా ప్రతి యుగాంతంలోని నశిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక దేవగంధర్వాదులకు అత్యంత ఐశ్వర్యం కూడా అశాశ్వతమే. వాళ్ళు ఉత్తములు, వాళ్ళు గొప్ప ఐశ్వర్యవంతులు, అది కూడా అశాశ్వతమే. ఆ జీవులందు భోక్తృత్వం కూడా, ఆ ఉత్తమమైనటువంటి జీవుల యందు భోక్తృత్వం కూడా అశాశ్వతమైనటువంటిదే. అధకిమేతైర్వా పరేణ్యే గంధర్వాసురయక్షరాక్షస భూత గణపిశాచ ఉరగ గ్రహాధీనాన్ నిరోధన పశ్యామః ఇతి అని శృతి మైత్రాయణి ఉపనిషత్తులో చెప్తున్నారు. అనేక విషయాలు ఎందుకయ్యా? ఇంకా చెప్పాలంటే దేవగంధర్వ యక్ష రాక్షసాది గణాలకి కూడా మృత్యు చెప్పబడుతున్నది. కనుక భోక్త అశాశ్వతము, అనుభవించేవాడే అశాశ్వతం, జీవుడే అశాశ్వతం. ప్రతి యుగంలోని దేవతలు, దిక్పాలకులు, దేవేంద్రుడు, సప్త ఋషులు మొదలైనటువంటి దేవతాగణాలు మారుతూ ఉంటాయని శాస్త్రసిద్ధమైనటువంటి విషయం. ఏ పురాణం చదివినా
ఒక మన్వంతరంలో ఉన్నటువంటి దేవతాగణాలు మరో మన్వంతరంలో ఉండరు. ఒక యుగంలో ఉన్నటువంటి మన్వంతరాల్లో దేవతాగణాలు మారిపోతూ ఉంటారు. ప్రతి మన్వంతరంలోని దేవతాగణాలు మారుతారు. అంటే ప్రతి గణంలోని దేవతాగణాలు నశించిపోతూ ఉంటారు. కర్మదేవతలు నశించిపోతారు, ఆజాన దేవతలు నశించిపోతారు, గంధర్వాదులైనటువంటి వాళ్ళు నశించిపోతారు, అందరూ నశించిపోతారు. అందువలన అత్యంతము శక్తివంతమైనటువంటి కర్మలు చేసి దేవత్వం పొందినటువంటి వాళ్ళు కూడా శాశ్వతం కాదు, వాళ్ళు పోతారు. 100 అశ్వమేధయాగాలు చేసి ఇంద్రత్వాన్ని పొందినటువంటి ఇంద్రుడు కూడా అశాశ్వతుడు. ఈ మన్వంతరంలో ఇంద్రుడైనటువంటి వాడు మళ్ళీ మన్వంతరంలో ఇంద్రుడు కాడు. వాడిని పీకి బారేసి మరో ఇంద్రుడిని పెడతారు. మళ్ళీ మన్వంతరంలో మరోడు ఇంద్రుడు అవుతాడు, మళ్ళీ మన్వంతరంలో మరోడు ఇంద్రుడు అవుతాడు. అంటే 100 అశ్వమేధయాగాలు చేసి ఇంద్ర పదాన్ని పొందాడు. అదేనా శాశ్వతమా? అది అశాశ్వతమే. అందువలన ఉత్తమ భోక్త కూడా అశాశ్వతుడే. హీన భోక్త అంటే అధముడు అశాశ్వతుడే, మధ్యమ భోక్త చక్రవర్తి అశాశ్వతుడే, ఉత్తమ భోక్త దేవ గంధర్వ జాతులు అశాశ్వతములే. దీన్ని బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ జీవులందరూ కూడా మృత్యువుని పొందేటువంటి వాళ్ళే, అందరూ చచ్చిపోయే వాళ్ళే. చావకుండా ఉండేవాడు ఎవ్వడూ లేడు. దేహాభిమాని జీవుడు అశాశ్వతాన్ని అనుభవించాలి కాబట్టి భోక్త అశాశ్వతుడు అని తెలియాలి. భోక్త అశాశ్వతుడు అయినప్పుడు భోగాలు ఎందుకండి? మనం భోగాలు సంపాదించామండి, 100 కోట్లు సంపాదించాం, మనకి ఆయుష్ లేదు, మరేమిటి అనుభవిస్తాం? చాలా వరకు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. బాగా కష్టపడతాడు, సంపాదిస్తాడు, వార్ధక్యం వస్తుంది, రోగాలు వస్తాయి, తినకూడదు, తాకూడదు, పడుకోకూడదు, కూర్చోకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ సంపద వల్ల వాడి ప్రయోజనం ఏమిటండి? భోక్తృడాన్నశ్వరాణం కో భోగస్యాన్ మృత్యు చింతయా శయానో భువినో కశ్చిన్మమోర్షుర్ధనమిచ్చతి. నశ్వరాణం నశించే ధర్మము కలిగినటువంటి, భోక్తృణాం భోక్తలైనటువంటి జీవులకు మృత్యు చింతయా మరణాన్ని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల. సాధారణంగా ఒక 1000 కోట్ల రూపాయలు ఆస్తున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, ఏమిటి ఆలోచిస్తూ ఉంటాడండి? డబ్బు సంపాదించాను, ఆ విధవులు ఉంచుతారో కాల్చేస్తారో ఏమిటి చేస్తారో తెలియదు, నేనా చచ్చిపోతున్నాను అంటే మరి వాడింకే సుఖాలు అనుభవిస్తాడండి? మంచం మీద పడుకొని సస్తానేమో అని ఆలోచిస్తూ ఉన్నటువంటి వాడు, మృత్యు చింతయ చావు గురించి ఆలోచించేటువంటి వాడు, కో భోగస్యాత్ వాడు ఏ భోగాన్ని పొందుతాడండి? వాడికి ఏం భోగం కలుగుతుంది? వాడు ఏం భోగాన్ని అనుభవిస్తాడు? వాడికి ఒంటి నిండా ఇంజక్షన్లు పొడిచేస్తూ ఉంటారు, గొట్టాలు పెట్టేస్తూ ఉంటారు, మిషన్లు పెట్టేస్తూ ఉంటారు. వాడిని బతకనివ్వరు, చావనివ్వరు. వాడికి భాగం ఏమిటండి? ఉన్నాయి కోట్ల రూపాయలు ఆస్తున్నాడు, వాడికి భాగం ఏమిటండి? అంటే భాగానుభవం లేదు. ఆ చావు గురించి ఆలోచిస్తూ ఉంటే భాగానుభవం లేదు. కశ్చిత్ ముమూర్షు ఒకానొక మరణమునకు సిద్ధమైనటువంటి జీవుడు, భువిశయాన నేల మీద పరుండినటువంటి వాడై నా ధనమిచ్చతి ధనాన్ని కోరుకోడు కదా. చావడానికి నేల మీద పడుకోబెట్టినటువంటి వాడు ఏమిరా ఈ ఏడాది ఎంత ఆదాయం వస్తుంది అని అడుగుతాడా అండి? ఒరే నేను బతుకుతానా చస్తానా, నాకు మాట రావడం లేదురా, నాకు కనిపించడం లేదురా, నాకు వినిపించడం లేదురా అని ఏడుస్తాడా? నాకు ఈ ఏడాది ఎంత ఆదాయం వస్తుంది అని ఏడుస్తాడా? ఏమండి, నశించేటువంటి భాగహేతువులైనటువంటి శరీరం కలిగినటువంటి భోక్త చావు గురించి ఆలోచిస్తూ ఏ భాగాన్ని అనుభవిస్తాడు అంటే అనుభవించలేడు అని అర్థం. చావుకి సిద్ధంగా ఉండి నేల మీద పడుకున్నటువంటి వాడు ధనాన్ని కోరుకోడు కదా. సాధారణంగా ఎంత ఐశ్వర్యవంతుడికైనా మరణం దగ్గర పడ్డప్పుడు బంధువులు
నేల మీద పడుకోబెడతారు. ఇంకా వాడికి చావు దగ్గర పడ్డాది అని తెలిస్తే వాడిని నేల మీద పడుకోబెడతారు. ఎందుకు అలా పెడతారు? మంచం మీద చావకూడదండి అంటారు. చావచ్చునో చావకూడదో తర్వాత విషయం. చచ్చేటప్పుడు మంచం మీద కూడా పడుకోనివ్వరు. అలాంటి వాడు ధనాన్ని కోరుకోడు కదండి. నశించేటువంటి భాగహేతువైనటువంటి దేహం కలిగినటువంటి జీవుడు, భాగహేతువైనటువంటి జీవుడు నశించేవాడు. ఈ భాగ్త నశించేటువంటి వాడు ఇంకేం భోగాన్ని కోరతాడండి? అంటే అశాశ్వతమైనటువంటి దేహం కలిగినటువంటి ఉత్తములు, మధ్యములు, అధములు అయినటువంటి 3 రకాల అధికారులు కూడా భాగాన్ని అనుభవించడం సాధ్యము కాదు. భక్త అశాశ్వతుడు, జీవాత్మ శాశ్వతుడు కాడు. అందువలన మహారాజైనటువంటి బృహద్రథుడు శాకాయన్యునితో ఆత్మజ్ఞానోపదేశం కోరి తన దృఢమైనటువంటి వైరాగ్య కారణాన్ని చెప్పాడు. నీకెందుకయ్యా ఇంత వైరాగ్యం అంటే, ఎందుకయ్యా ఎలాగా చచ్చేవాడినే కదా, ఈ భాగాల వల్ల వచ్చేదేమున్నది, ఎప్పుడో అప్పుడు ఈ శరీరం పోయేదే కదా, కాబట్టి దయచేసి నాకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పవయ్యా అని శాకాయన్యుణ్ణి బృహద్రథుడు అడుగుతున్నాడు. అతని యొక్క దృఢమైనటువంటి వైరాగ్యాన్ని మనకి చెప్పారు. మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి.